అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఎందుకు పవన్ కళ్యాణ్ సార్ని మహేష్ చిరంజీవి సార్ని కొంచెం అవేర్ చేస్తున్నారు. ఓన్లీ మీరేమంటారు? ఆర్మీ ఎక్కడ ఉంది చూసి మాట్లాడితే బాగుంది అనిపిస్తుంది. స్టార్ట్ చేసింది మట్టుకు అల్లు అర్జున్ గారే. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో పార్టీలకు అతీతంగా చూడండి, ఎందుకంటే నేను పుష్ప గురించి మాట్లాడుతున్నాను. ఆల్రెడీ అల్లు అర్జున్ మీద చాలా కాంట్రవర్సీ అయితే ఉంది. ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ పుష్పని అయితే ఆడినావు అని కొంతమంది అయితే చెప్పి, నిజంగా ఆంధ్రాలోను తెలంగాణలో పుష్పని చూడడం మానేస్తారా? కర్ణాటకలో కూడా రీసెంట్గా బాయ్కాట్ పుష్ప అని హ్యాష్ ట్యాగ్ అయితే ట్రెండ్ అవుతుంది. దానికి కారణం ఏంటి? ఇంకా చాలా విషయాలు అయితే మాట్లాడుకుందాం. పుష్ప 2 ట్రైలర్ గురించి, సినిమా గురించి అయితే కూడా మాట్లాడుకుందాం. నేనైతే ఈవినింగ్ 6కి అయితే పాట్నాలో అయితే పుష్ప 2 మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు ఎందుకు నచ్చింది, అసలు పుష్ప 2 ఎందుకు హిట్ అవుతుందా అనేది మాట్లాడుకుందాం. ముందుగా పుష్ప 1 గురించి మాట్లాడుకుందాం. అంటే పుష్ప 1 మన తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ పరంగా అయితే ఫ్లాప్ అనే చెప్పాలి. సినిమా హిట్ ఫ్లాప్ అనేది సినిమా కంటెంట్ గురించి మాట్లాడలేదు. కలెక్షన్స్ ప్రకారంగా అయితే పుష్ప అనేది మన తెలుగు రాష్ట్రాల్లో ఫ్లాప్ కలెక్షన్. దానికి కారణం అప్పుడు గవర్నమెంట్ తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఆ మూవీకి అయితే కలెక్షన్స్ అయితే రాలేదు. కాకపోతే పుష్ప అనేది మాత్రం హిందీలో బ్లాక్ బాస్టర్ అయింది. మామూలుగా కాదు, నార్త్ ఇండియా షేక్ చేసింది. పుష్ప సాంగ్స్ కానీ పుష్ప మూవీ కానీ. అలాంటిది ఇప్పుడు పుష్ప 2కి అక్కడ ఉన్న క్రేజ్ మామూలుగా లేదు. బేసిక్గా ఏ సినిమాకైనా మనకి తెలుగులో స్టార్ అయితే ముందు తెలుగులో క్రేజ్ ఎక్కువ ఉంటుంది, తర్వాత మిగతా రాష్ట్రాల్లో ఉంటుంది. కానీ పుష్ప 2కి వచ్చేసరికి నార్త్ వాళ్ళు మాత్రం బీభత్సంగా అయితే వెయిట్ చేస్తున్నారు. రీసెంట్గా పుష్ప ట్రైలర్ నిన్న పాట్నాలో అయితే రిలీజ్ అయింది. గాంధీ మైదానంలో దాదాపుగా 12 లక్షల మంది వరకు ఉంటారంట. 4 లక్షల పాసులు ఇచ్చారు, కానీ ఇక్కడ మాత్రం దారుణంగా అయితే వచ్చారు. 10 లక్షలు, దాదాపుగా 8 నుంచి 9 లక్షల వరకు వచ్చి ఉంటారని అక్కడ వాళ్ళు అయితే మాట్లాడుతున్నారు. అది తర్వాత మాట్లాడుకుందాం. ఇంతకీ పుష్ప 2 రిలీజ్ అవుతుందా, మన తెలుగు రాష్ట్రాల్లో బాయ్కాట్ ఏమైనా చేస్తారా అనేది మాట్లాడుకుందాం. బేసిక్గా ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు సినిమా లవర్స్, అంటే ఏ మతమో ఏ కులమో ఏమి చూడరు, ఏ ప్రాంతమో ఏ భాషని కూడా చూడరు. సినిమా బాగుందంటే ఎవరినైనా హీరోని స్టార్ హీరోని చేసేస్తారు. అలాంటిది మన తెలుగు ఆడియన్స్. ఇక్కడ విషయాలు ఏంటంటే రాజకీయ పరంగా ఒక సినిమాని తొక్కడం అనేది చాలా అంటే చాలా కష్టము. అది పుష్పకు వచ్చేసరికి చాలా అంటే చాలా కష్టం. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఆడపోయినా పుష్ప నార్త్ ఇండియన్లో పెద్ద హిట్ అవుతుంది. సూపర్ కలెక్షన్స్ అయితే వస్తాయి. ఒకసారి పుష్ప ట్రైలర్ చూసినప్పుడు మీకు గమనించండి, బ్రాండ్ అంబాసిడర్లు ఎన్ని ఉన్నాయి? దాదాపుగా 23 బ్రాండ్ అంబాసిడర్లు. ఒక సినిమాకి అన్ని బ్రాండ్ అంబాసిడర్లు ఉండడం అంటే మామూలు విషయం కాదు. అలాంటిది పుష్ప 2 ఏ రేంజ్లో ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. ట్రైలర్ అయితే చాలా బాగా నచ్చింది. నా తెలుగు ఇండస్ట్రీలో బాగా నచ్చిన డైరెక్టర్ ఎవరు ఉన్నారంటే సుకుమార్ తర్వాతే నేను మిగతా ట్రైలర్స్ని అయితే చూస్తూ ఉంటాను. అంత ఇంటెలిజెంట్గా తీసేది ఒక్కటో సుకుమార్ తెలుగు రాష్ట్రాల్లో. అలాంటి సుకుమార్ తీస్తున్న పుష్ప 2 అంటే మామూలు విషయం కాదు. అది పుష్పకి జాతీయ అవార్డు వచ్చింది, అల్లు అర్జున్కి అప్పటి వరకు రాని అవార్డు తెలుగు ఇండస్ట్రీకి పుష్పతో అయితే వచ్చింది. అంతేకాదు పుష్ప 2 మీద చాలా అంటే చాలా వీడియోస్ అయితే వచ్చేస్తున్నాయి. ఇక్కడ ఇది ఎలా ఉంటుందని, హీరోయిన్ కూడా సినిమాలో అయితే చనిపోతుందని కూడా కొన్ని అయితే రివ్యూలు అయితే చేస్తున్నారు. నిజంగా పుష్ప 2 అంత హిట్ అవుతుందా? పుష్ప 2 ఖచ్చితంగా హిట్ అవుతుంది. దానికి కారణం సుకుమార్. దాదాపుగా 3 సంవత్సరాల పైనే పుష్ప 2 అనేది తీశారు. మొన్న ఈ నెల నవంబర్ ఎండింగ్, అంటే దాదాపుగా 15వ తారీఖు వరకు షూటింగ్ అనేది జరుగుతూనే ఉంది పుష్పకి. అంటే అర్థం చేసుకోవచ్చు ఈ లెవెల్లో సుకుమార్ చెక్కుంటాడు. ఖచ్చితంగా అయితే పుష్ప 2 అయితే సూపర్ హిట్ అయితే అవుతుంది. నార్త్ ఇండియాలో అయితే చాలా అంటే చాలా క్రేజ్ అయితే వచ్చింది. దాదాపుగా తెలుగు సినిమాని 1000 కోట్లు కొట్టాలంటారు, కానీ ఇప్పుడు పుష్ప 2 వచ్చేసరికి లెక్కలు మారిపోతున్నాయి. ఏకంగా 1500 కోట్లు కొడుతుందని, 2000 కోట్లు కొల్లగొడుతుందని అయితే మాట్లాడుకుంటున్నారు ట్రేడ్ పండితులు. ఆ కొల్లగొట్టడానికి ఆస్కారం కూడా ఉంది. బేసిక్గా తెలుగు హీరోకి ప్రభాస్ గారికి హిందీలో చాలా పెద్ద మార్కెట్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ప్రభాస్ గారి నెంబర్ 1 హీరో ఇండియాలో. ఇప్పుడు అంత ఓపెనింగ్స్ రాబట్టేది పుష్ప 2. ఇక్కడ అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడలేదు, పుష్ప 2 యొక్క కంటెంట్ గురించి అయితే మాట్లాడుతున్నాను. ప్రభాస్ గారు అయితే ఆ సినిమా ఎలా ఉన్నా కానీ హిందీలో బీభత్సమైన మార్కెట్ అయితే ప్రభాస్ గారికి ఉంది. సినిమా కలెక్షన్తో సంబంధం ఉండదు ప్రభాస్ గారికి. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే పుష్ప ఆల్రెడీ 1 అనేది చాలా పెద్ద హిట్ అయింది. పుష్ప 2 కూడా ఈ విధంగానే హిట్ అవుతుంది. అంతెందుకు కేజీఎఫ్ తీసుకోండి, కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్ అనేది హిందీలో కానీ ఎక్కడ కానీ పెద్దగా రాణించలేదు, పెద్దగా హిట్ అవ్వలేదు. కానీ కేజీఎఫ్ 2 వచ్చేసరికి నార్త్ ఇండియన్స్ వాళ్ళు బీభత్సంగా చూశారు. దానికి కారణం ఏంటంటే
అక్కడ యష్ గురించి కాదు, అక్కడ స్క్రీన్ ప్లే గురించి, ఆ తీసిన విధానం బట్టి ఇక్కడ విషయం కూడా అంతే. సుకుమార్ టేకింగ్ అదిరిపోతుంది. ఖచ్చితంగా ఈ పుష్ప 2 అనేది ఖచ్చితంగా పెద్ద హిట్ అయితే అవుతుంది. బ్రాండ్ అంబాసిడర్ చూసుకోండి, కలెక్షన్స్ కానీ అంతెందుకు మూవీ అమ్మిన విధానం కూడా చాలా హై రేంజ్లోనే అమ్మారంట. చాలా హ్యూజ్ బడ్జెట్ స్కేల్లోనే మూవీ అనేది అమ్మడం అయితే జరిగిందని చెప్తున్నారు. సో దానివల్ల పుష్ప 2 అనేది ఖచ్చితంగా హిట్ అవుతుంది. హైప్ కూడా ఆ విధంగానే ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో బాయ్కట్ చేయడం అనేది చాలా కష్టం. కన్నడ ఇండస్ట్రీలో బాయ్కట్ పుష్ప 2 అని ఎందుకంటున్నారో చెప్తాను. బేసిక్గా కన్నడ ఇండస్ట్రీలో మన బగీరా అనే సినిమా రిలీజ్ అయింది కదా, నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను మన తెలుగు ఇండస్ట్రీని ఏ విధంగా తొక్కుతున్నారని. దాంట్లో చెప్పాను, మన అప్పుడు దసరా టైంలో ఎక్కువగా సినిమాలు రిలీజ్ అయింది. రెండు ఎక్కువ థియేటర్లో, ఒకటి మార్టిన్, 2 బగీరా. అన్ని థియేటర్లు ఇచ్చినా కూడా వాళ్ళకి బగీరా కంటే సఫిషియెంట్గా ఏ సినిమాలు అయితే థియేటర్లు అయితే ఇవ్వలేదంట. అక్కడ బ్యాడ్ టాప్ వస్తున్నప్పుడు, కలెక్షన్స్ రాలేనప్పుడు థియేటర్ లాస్ ఎందుకు పే చేసుకోవాలి? ఆల్మోస్ట్ బాగుంటే ఏ థియేటర్నైనా ఏ సినిమా అయినా అలాగే ఉంచుతారు. బాగోలేదు, కలెక్షన్ రాలేనప్పుడు ఖచ్చితంగా వేరే మంచి సినిమాకైతే థియేటర్ అనేది ఇవ్వాలి. కానీ వాళ్ళకి అది అర్థం అవ్వలేదు. మన తెలుగు ఇండస్ట్రీలో, తెలుగు లాంగ్వేజ్, తెలంగాణ కానీ ఏపీ వాళ్ళకు ఉన్న పెద్ద హృదయాలు మిగతా రాష్ట్రాలకైతే లేవని చెప్పాలి. తమిళనాడులో అయితే అస్సలు ఉండవు. మన తెలుగు రాష్ట్రాల్లో తప్పించి మిగతా ఏ రాష్ట్రాల్లోనూ వాళ్ళ ప్రాంతీయ మనం వాళ్ళు చూపించుకుంటారు. ఒక్క మనం తప్పించి మనకి లాంగ్వేజ్ బ్యారియర్ అనేది ఉండదు తెలుగు రాష్ట్రాల్లో. సో వాళ్ళకంట బగీరాకి ఎక్కువ స్క్రీన్లో అనేవి ఉంచి తీసేయడంతో మేమైతే ఇక్కడ పుష్ప 2 అయితే బ్యాన్ చేస్తాము, బాయ్కాట్ చేస్తామని చెప్తున్నారు. కానీ అస్సలు అవ్వదు. మహా అయితే 1 రోజు 2 రోజులు గొడవ. పుష్ప 2 క్రేజ్ చూసి, మూవీ ఓపెనింగ్స్ చూసి, మూవీకి వచ్చిన రివ్యూస్ చూసి ఖచ్చితంగా థియేటర్కి అయితే వెళ్తారు. ఖచ్చితంగా ఇండియన్ షేక్ ఆడిస్తుంది పుష్ప 2. నేను పుష్ప 2 మూవీ గురించి అయితే చెప్తున్నాను, ఎక్కడ హీరో గురించి చెప్పట్లేదు ఇక్కడ విషయం. ఎందుకంటే కొన్ని గొడవలు అయితే ఉన్నాయి కదా, నేను ఆ విధంగా చెప్తున్నాను. కాకపోతే అల్లు అర్జున్ బయట వ్యక్తులు ఎలా ఉన్నా కానీ మూవీకి వచ్చేటప్పటికి యాక్టింగ్ అయితే సూపర్ చేస్తాడు. ప్రజెంట్ ఉన్న తెలుగు హీరోల్లో కొన్ని బెస్ట్ హీరోస్ ఉన్నారు, వాళ్ళు మంచి యాక్టింగ్ చేస్తారు. దాంట్లో అల్లు అర్జున్ గారు ఒకటి. ఖచ్చితంగా అల్లు అర్జున్ గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంటుంది. పుష్పకి అయితే ప్రాణం పెట్టారు. తర్వాత జాతీయ అవార్డు వచ్చింది. ఇంకా పుష్ప 2కి ఏ విధంగా ప్రాణం పెట్టి ఉంటారో మీరే అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా అల్లు అర్జున్ గారి బెస్ట్ పర్ఫార్మెన్స్ పుష్ప 2 అవుతుంది, పుష్ప 1 కన్నా. నేనైతే అది అనుకుంటున్నాను. చూద్దాం మరి పుష్ప 2 ఎలా ఉంటుందో. నేనైతే ఏలుగా వెయిట్ చేస్తున్నాను పుష్ప 2 గురించి. మీరేమనుకుంటున్నారు? పుష్ప 2 రిలీజ్ అవుతుందా రాదా తెలుగు రాష్ట్రాల్లో? అసలు పుష్ప 2 హిట్ అవుతుందా కింద కామెంట్ చేయండి. అల్లు అరవింద్ గారు ఎంత తెలివైన వాళ్ళు. ఇప్పుడు ఒక మాట అయితే చెప్తాను. రీసెంట్గా బాలకృష్ణ గారితో అన్స్టాపబుల్ 4 అయితే లాంచ్ అయింది కదా, దాంట్లో రీసెంట్గా అల్లు అర్జున్ గారు అయితే రావడం అయితే జరిగింది. దాంట్లో చూడండి, ఆయన పవన్ కళ్యాణ్ గారి ఫోటో అయితే పెట్టారు. పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టి అల్లు అర్జున్ గారి రియాక్షన్ ఎలా ఉంటుందని చెప్పడంతో ఆయన అయితే అల్లు అర్జున్ గారు అయితే ఏం చెప్పారంటే, పవన్ కళ్యాణ్ గారు చాలా ధైర్యవంతుడు, ఐకానిక్ స్టార్ అని అయితే చెప్పారన్నమాట. అంటే గ్రేట్ స్టార్ అని చెప్పారు. సో ఇక్కడ నేనేమంటున్నానంటే, బేసిక్గా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్కి మధ్య పెద్ద యుద్ధం అయితే జరుగుతుంది. దాంట్లో తప్పులు అనేది ఇక్కడైతే నేను మాట్లాడను. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరు ఫ్యాన్స్ని కూల్ చేయడానికి అల్లు అరవింద్ గారు చాలా మాస్టర్ స్ట్రోక్ అయితే వేశారని చెప్పొచ్చు. సో పవన్ కళ్యాణ్ గారు కూడా రీసెంట్గా అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడడం కానీ, అల్లు అర్జున్ గారు కూడా పవన్ కళ్యాణ్ గురించి అయితే మాట్లాడడం కానీ. సో పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్ గారికి మధ్య పెద్ద వైరం లేదని అన్స్టాపబుల్ 4 అయితే చూపించడానికి అయితే అల్లు అరవింద్ గారు అయితే ట్రై చేశారు. ఇదైతే మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి. చూద్దాం మరి వీళ్ళిద్దరు ఫ్యాన్స్ మధ్య వైరం అనేది తగ్గేసి పుష్ప 2ని అందరూ అయితే చూస్తారా లేదా అనేది అయితే తెలుసుకుందాం.